వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు అయితే టైము 3:30 అయితే అయిందండి. ఈవినింగ్ 3:30 అయితే అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వీడియో. సాయంత్రం పూట వ్లాగ్ అండి. మా ఇంట్లో ఎలా జరిగిందో మీరు చూసేయండి. నేను నిద్రపోతుంటే మా ఆయన అయితే ఊరెళ్ళారండి. మా ఆయన ఊరెళ్ళి ఇంకా లేపారన్నమాట. ఏంటి నీ మంచి నిద్రలో లేపావంటే ఇదిగో చూడు కవర్ తీసుకొని అన్నారు. ఆ కవర్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. నాకు ఇష్టమైన జాక్ ఫ్రూట్ పనస తొలండి. ఇంకా కవర్ చూడంగానే ఆ నిద్ర మొత్తం పోయింది. తొందరగా వీటిని లాగించేయాలి. టేస్ట్ ఇది సూపర్ ఉందండి, బాగుంది. నాకు చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ అంటే. ఇది కూడా ఈ మధ్యలోనే, ఇంతకుముందు అయితే అది ఒక స్మెల్ వచ్చిద్ది అనేసి తినను, కానీ ఒకసారి ఏమో తిన్నాను, బాగుంది, టేస్ట్ బాగుంది అనేసి ఇంకప్పటి నుంచి తింటున్నాను అన్నమాట. బాగుంది టేస్ట్ మాత్రం. టైం వచ్చేసి 4:30 అయిందండి. బట్టలన్నీ తీసేయాలి, ఆరిపోయినాయి. నిన్న తీసుకున్నాను కదా డ్రెస్సులు, వాటికి పైకుట్లు వేయిద్దామని వెళ్తున్నాను. మా ఇంటి పక్కనే మిషను. ఇవి తీసుకెళ్ళి ఇంకా పైకుట్లు అయితే వేయిస్తాను. ఏంటి గోలా? ఇంకా రాగానే మొదలు పెట్టారండి వీళ్ళిద్దరూ. ఓయ్ ఇటు, ఏమైంది చెప్పు. బస్సులో కొట్టుకున్నారా ఇద్దరు? మా చిన్నోడు ఏందో మూతి ఇలా పెట్టాడు. ఏమైందిరా? ఏంది? ఎవరు కొట్టారు? గిచ్చారా? 10th క్లాస్ వాళ్ళతో ఏంది ఆట? ఏంది చేయి? వామ్మో, నీకెందుకురా? నువ్వెంత వాళ్ళెంత అసలు? బాగైందిగా, ఇంక ఈసారి వెళ్ళాలి వాళ్ళ జోలికి. తగ్గిద్దిలే, బలం ఇలాగే ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ బాయ్ అన్నమాట మా రోషన్. వెళ్ళు, కాలు చేయి కడుక్కోపో. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు చీకటి అవ్వచ్చింది. ఇంకా ఈరోజు అమావాస్య అని మా మామయ్య అయితే ఇవిగోండి గారె మండలు అయితే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఇంటి ముందులు కూడా ఇలా పెట్టారన్నమాట. అమావాస్య రోజు ఎప్పుడు మేము పెడతానే ఉంటామండి ఇలా. ఇంకా ఇంట్లో అంట్లు తోమలేదండి, చాలా ఉన్నాయి ఈరోజు. ఇవిగోండి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ గిన్నెలు అయితే ఉన్నాయండి, మొత్తం తోమాలి అండి. నిన్న తీసుకున్నాను కదా స్వీట్ కార్న్, ఇవైతే ఉడికిస్తున్నాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తాను. ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. మా వారైతే నాకు అన్నమే వండమాకులే, ఆకలిగా లేదనేసి అంటే నాకు పిల్లల కోసం అనేసి రైస్ అయితే పెట్టాను. ఇది నిన్న చికెన్ తీసుకొచ్చానని చెప్పాను కదండి. నిన్న 1/2 kg చికెన్ తీసుకొచ్చానని చెప్పాను కదా, అందులో సగం అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కర్రీ చేశాను అన్నమాట. కర్రీ చేసిన తర్వాత ఈయనకు పని ఉండి ఇంక ఊరు వెళ్ళిపోయారు. ఆ కర్రీ అలాగే ఉంది. కర్రీ అయితే తినరు కదా అనేసి బాగా ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసి ఫ్రై లాగా చేస్తాను. ఇంక ఇదే మాకు డిన్నరు. ఆయిల్ అయితే అయిపోయిందండి, అందుకని ఆర్డర్ చేశాను. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఏమి యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇదైతే వచ్చింది ఆర్డరు. ఓకే, ఇదేందో చాకు తెగట్లేదు అనుకుంటా. ఇదిగోండి ఈ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మళ్ళీ పేరు చూపిస్తే ప్రమోషన్ అనుకుంటారేమో. నేను ఇది 2 సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్. ఓకే,
ఇది ఆయిల్ వచ్చేసి 700 పడిందండి. 2 డబ్బాలు వచ్చేసి 700 పడ్డాయి. నాకు ఈ ఆయిల్ 4 months అయితే వచ్చింది అండి. నిన్న తెచ్చుకున్నాను కదా ఈ డైలీ వేర్ గాజులు అయితే ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నా చేతిలో ఉన్నాయి వచ్చేసి 2 months అయిందండి వేసుకొని. నాకు ఇంకా బోర్ కొట్టేసింది. ఇంకా ఇవైతే మార్చుకుంటాను. ఇదిగోండి ఇవైతే వేసుకున్నాను. నాకెందుకు ఇందాక బ్యాంగిల్స్ బాగున్నాయి అనిపిస్తుంది. షాప్లో చూస్తే బాగా కనిపించినాయండి కలర్స్. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. ఓకే, ఇంక ఇవి కొన్ని రోజులు వేసుకుంటాను. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసానండి. కొంచెం మిగిలితే ఇంకా చేసేసాను. నిన్న చికెన్ పకోడీ చేద్దాం అనుకున్నాను కదా, అది వచ్చేసి మా పిల్లలు ఇంకా స్వీట్స్ అయితే ఇచ్చేసరికి ఇంకా ఇవి చికెన్ అయితే వద్దన్నారు. అందుకనేసి ఈరోజు వండాల్సి వచ్చింది ఇది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయండి. ఇంక ఇవైతే నేను మా వారు తినేసి ఇంకా మిగతా పిల్లలకైతే ఉంచానండి. మా చిన్నోడైతే ట్యూషన్ నుంచి వచ్చేసాడు. మా చిన్నోడు ఫేస్ చూడండి ఎలా ఉందో. నేను పౌడర్ రాస్తుంటే వద్దు వద్దు అంటే ఇంక మొత్తం పూసేసాను అన్నమాట. లే రోషు లే, స్నానం చేసిన తర్వాత పౌడర్ రాసుకోడండి. ఫ్రెష్ ఏముంటుంది ఇంకా పౌడర్ రాసుకోకపోతే. లే తిను, పోయిద్దులే. ఇప్పుడు ఎవరు చూడర్లే నిన్ను. పడుకో, తిని పడుకోవడమేగా, ఇంకా బయటకు వెళ్ళవుగా. ఉల్లిపాయలు వేయలేదులే. ఇక్కడ మా ఊర్లో అయితే సర్కస్ జరుగుతుందంటండి. అక్కడికైతే వెళ్ళేసి వచ్చాడు మా అబ్బాయి. ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చావుగా. ఇంకా మొదలు పెట్టలేదా? మళ్ళీ రేపు పొద్దున్నే లేట్ అవుతుంది కదా అనేసి, అది కూడా చాలా దూరం అన్నమాట. మా ఇంటికి చాలా దూరంలో అయితే అక్కడ వేస్తున్నారు సర్కస్ అయితే. ఇంకా వెళ్ళేసి ఇంకా వచ్చి స్నానం చేసేసి ఇంకా అన్నం పెట్టాను అనమాట. అన్నం అయితే తింటున్నారు. ఓకేనండి. ఎలా ఉంది కర్రీ? ఉదయం తినలేదుగా ఆ కర్రీ నేను ఫ్రై చేశాను. ఫస్ట్ కర్రీ లాగా వండాను, తర్వాత ఫ్రై చేశాను. నేను కూడా స్నానం చేసేసానండి. ఇంకా భోజనం అయితే తినాలి. ఇంకా మా పిల్లలు అయితే ఆల్రెడీ నిద్రపోయారు. ఇంకా టైం వచ్చేసి 9:30 అయితే అయింది. ఇదిగోండి మా పిల్లలైతే స్కూల్ ఉన్నప్పుడైతే తొందరగా అయితే పడుకున్నారు కూడా. ఇప్పుడు ఏసీ అలవాటు పడిన దగ్గర నుంచి అండి, ఏసీ లేకపోతే అస్సలు నిద్ర పట్టట్లేదు. 27లో అయితే ఉంచాను. అసలు ఎప్పుడు తెల్లారుతుందో కూడా తెలియట్లేదండి. ఇలా కళ్ళు మూసుకొని పడుకోగానే మళ్ళీ వెంటనే అలారం అయితే మోగుతుంది. 5:30కి అయితే అలారం పెడతాను నేను. మళ్ళీ వీళ్ళని ట్యూషన్కి అయితే పంపించాలి కదా. ఇంకా భోజనం చేసేసి నేను కూడా హాయిగా పడుకుంటాను. ఇంకా మా వారైతే స్నానం చేయడానికి వెళ్ళారు. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. సాయంత్రం పూట ఇలా అయితే గడిచింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.